హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోయేది చికెన్ కబాబ్. సో ముందుగా మనం చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత కొంచెం కారం 2 స్పూన్స్ వేసానండి నేను. కారం తక్కువ తినే వాళ్ళకి తక్కువ వేసుకోండి. తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి కొంచెం. తర్వాత ధనియాల పొడి మిస్ అయిందండి మేము వేసేటప్పుడు. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టిన అల్లం పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం పెరుగు, నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను. పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ మరింత వద్దు, ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ ఆయిల్ వేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకోండి. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 20 మినిట్స్ అలాగే ఉంచండి. 20 మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత చేసుకోండి. ఇప్పుడు మనం బొగ్గులతో నిప్పు చేద్దాం. అంటే మేము బొగ్గుల పైన తయారు చేసామండి. న్యాచురల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందని. సో ఇలా చేసుకోవడానికి వీలు లేకపోతే స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. చపాతీ స్టాండ్ లాంటిది ఉంటుంది కదా, దానిపైన పెట్టి కూడా కాల్చుకోవచ్చు. మేమైతే ఇలా తయారు చేసామండి. నిప్పు అయితే తయారైపోయింది. ఇప్పుడు మనం చికెన్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చీకులు తీసుకొని దానికి గుచ్చుకోవడమే. దానికి చీకులకు పెట్టేటప్పుడు నిదానంగా పెట్టుకోండి, లేకపోతే చేతులు గుచ్చుకుంటాయి. అవి చాలా షార్ప్గా ఉన్నాయండి. మధ్య మధ్యలో క్యాప్సికమ్ ముక్కలు పెట్టుకొని చికెన్ ముక్కలు యాడ్ చేయండి. అలాగే ఇంకో చీకు కూడా అలాగే చేసేసుకుందాం. నిప్పుల పైన పెట్టేసుకోండి. జాగ్రత్తగా పెట్టండి, లేకపోతే చేతులు కాల్చుకుంటారు. నిజంగా అండి, మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాం. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఆయిల్ వేస్తూ కాల్చుకోండి. ఎక్కువ ఆయిల్ కూడా దీనికి అవసరం ఉండదు, చాలా తొందరగా అయిపోతుంది. మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత 10 to 15 మినిట్స్లో కాలిపోతుందండి. ఇది కాల్చుకున్నాం. మేము కొంచెం లేట్గా తీసామండి, సైడ్స్కి మాడిపోయాయి. మీకు త్వరగా అక్కడే ఉండి తీయండి. నిజంగా చాలా టేస్ట్గా ఉందండి. మేమైతే ట్రై చేసాం. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంది. ఇలా వచ్చింది మాకు. తినేటప్పుడు అయితే మాకు చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.